ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ధ్యానమాలిక వీడియో వీక్షకులకు నా శుభాభివందనములు. చెడు చూడకు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. కీర్తనల గ్రంథం 101:3 చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. యెషయా గ్రంథము 33:15 దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మత్తయి సువార్త 6:22 నుండి 23 వరకు. కళ్ళ ద్వారా చెడు ఆలోచనలు హృదయంలోనికి ప్రవేశించకుండా కాపాడుకోవాలని బైబిల్ వాక్యం హెచ్చరిస్తుంది. చెడు మాట్లాడకు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీర్తనలు 34:13 విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియొకడి. ఎఫెసీ 4:29 ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. యాకోబు రాసిన పత్రిక 1:26 నోటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇతరులను గాయపరిచే లేదా కీడు కలిగించే మాటలు మాట్లాడకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. చెడు వినకు, చెడు నడవడి కలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. సామెతలు 17:4 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మార్కు సువార్త 4:24 మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. లూకా సువార్త 8:18 చెడు మాటలు, అబద్ధములు, కొండెములు వినటం వలన మన మనసు పాడవుతుందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కొరకు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.